బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి నిరాడంబర రాజకీయ నేత తుగ్గలి నాగేంద్ర 60వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఆయన షష్ఠిపూర్తిని పురస్కరించుకొని నియోజకవర్గ వ్యాప్తంగా అభిమానులు, కార్యకర్తలు పండుగ వాతావరణంలో వేడుకలు నిర్వహించారు. రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదుగుతూ రాష్ట్ర స్థాయి నాయకుడిగా గుర్తింపు పొందినప్పటికీ తన మూలాలను మర్చిపోకుండా నిరంతరం పేదల పక్షాన నిలిచే వ్యక్తిత్వం నాగేంద్రది అని సందర్భంగా వక్తలు కొనియాడారు. తుగ్గలి గ్రామాన్ని సస్యశ్యామలంగా తీర్చిదిద్దడమే నా సంకల్పం. భవిష్యత్తులో కూడా ప్రజా సమస్యల పరిష్కారంలో ఎల్లప్పుడూ ప్రజల వెంటే ఉంటాను. నాపై చూపుతున్న ఈ అభిమానం వెలకట్టలేనిది. నాగేంద్ర సతీమణి వరలక్ష్మి మాట్లాడుతూ తన భర్త ఆశయాలకు అనుగుణంగా తాను కూడా ప్రజాసేవలో భాగస్వామిని అవుతానని తెలిపారు. పేదరిక నిర్మూలనకు ఆయన చేస్తున్న కృషిలో తోడుగా ఉంటూ తుగ్గలి గ్రామ ప్రజలకు అండదండలుగా ఉంటానని పేర్కొన్నారు. సేవా కార్యక్రమాల్లో హోరెత్తిన జన్మదిన వేడుకలను పురస్కరించుకొని ఆడంబరాలకు పోకుండా అభిమానులు సేవా కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. పత్తికొండ శారదా వృద్ధాశ్రమం నందు అభిమానులు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. వివిధ గ్రామాల నుంచి వీరాభిమానులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. తుగ్గలి నాగేంద్ర రాజకీయ ప్రస్థానం మరింత విజయవంతంగా సాగాలని, ఆయన నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని స్థానిక ప్రజలు ఆకాంక్షించారు. అట్లా పట్టుకోండి మళ్ళీ ఈరోజు నిజంగా నేను ఎప్పుడు కూడా పుట్టినరోజు జరుపుకోవడం నాకు తెలియదు. ఏనాడు కూడా నేను పుట్టినరోజు జరుపుకోలేదు. ఈరోజు తుగ్గలి గ్రామంలో ఉన్నటువంటి కొందరు యువకులు నా పుట్టినరోజును గమనించి గుర్తించి వాళ్ళే స్వయంగా నాకు తెలియకుండానే ఈ ఏర్పాట్ల కార్యక్రమాలు ఘనంగా నిర్వహించినటువంటి కార్యనిర్వాహకులకు ముఖ్యంగా అందరూ కూడా పేరు పేరున నా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మరి యువత ఎందుకంటే మన గ్రామంలో దాదాపుగా యువత చాలామంది ఉన్నారు. మన ఆలోచన విధానం కూడా యువతకి ఉద్యోగాలు ఇప్పించాలనేటువంటి లక్ష్యంతో మనం ఉన్నాం. ఏదేమైనా కూడా ఈ గ్రామంలో ఉన్నటువంటి యువకులకి, చదువుకున్నటువంటి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు ఇప్పించాలనేదే మన ప్రధాన లక్ష్యం. మరి అదే కాకుండా మనం ఈ గ్రామాన్ని అన్ని విధాలుగా ఈ 3 సంవత్సరాల కాలంలో ఏ పని కూడా నాకు జరగలేదు అనేవాడు లేకుండా చేయడానికి మేము ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తాం. దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. ఏ కుటుంబం కూడా నాకు ఇల్లు రాలేదు, లేకపోతే ఇంకోటి రాలేదు అనేటువంటి వాళ్ళు లేకుండా చేసే బాధ్యత నాదని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నాను. అన్ని విధాలుగా, అన్ని రకాలుగా, అన్ని సమస్యల పరిష్కారం కోసం మన ప్రియతమ శాసనసభ్యులు ఉన్నారు. కేఈ శ్యామ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఆయన మనకు అన్ని రకాలుగా చేదోడు వాదోడుగా ఉన్నాడు. ఆయన చేదోడు వాదోడుగా ఉన్నందుకే మనం అన్ని సమస్యల పరిష్కారానికి ఈరోజు గ్రామంలో ఉన్నటువంటి ఎక్కడ కూడా మట్టి రోడ్లు లేకోకుండా సిమెంట్ రోడ్లు వేసుకోవడానికి మన శ్రీకారం చుట్టుతున్న సంగతి మీ అందరికీ తెలుసు. ఏదేమైనా కూడా భవిష్యత్తులో ప్రజా సమస్యలను పరిష్కరించడంలో
మేము ముందుంటాం. మరి ఈరోజు పుట్టినరోజు అనే ఆలోచన కూడా లేకుండా మరి అక్కడ మన గ్రామానికి సంబంధించినటువంటి కొంతమంది హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్కి వెళ్ళి నేను నా భార్య హాస్పిటల్కి వెళ్ళి ఇద్దరు హాస్పిటల్లో జాయిన్ అయితే ఇద్దరిని పరామర్శించి అక్కడ డాక్టర్స్ చెప్పి అక్కడ ఆరోగ్యశ్రీ వర్తించే విధంగా ఏర్పాటు చేసి మేము దాదాపుగా 2 గంటల సేపు అక్కడే హాస్పిటల్లో గడిపి మళ్ళీ తర్వాత వేరే మనకు సంబంధించినటువంటి వాళ్ళు చనిపోతే వాళ్ళ చావు కూడా చూసుకొని ఈ గ్రామానికి రావడం కూడా జరిగింది. అంటే పుట్టినరోజు అనేటువంటి ఆలోచన కూడా లేకోకుండా మనకున్నటువంటి మన గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళు మనల్ని అభిమానించే వాళ్ళు మనల్ని ఎంత అభిమానించేటువంటి వాళ్ళు వాళ్ళ కోసం మా ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధమని సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను. ఎందుకంటే మనల్ని ఎవరైతే అభిమానిస్తూ ఉంటారో వాళ్ళ కోసం మనం ఎక్కడికి వెళ్ళడానికైనా సరే ఏం చేయడానికనే భగవంతుడు నాకు ఎంత శక్తినిస్తే అన్ని పనులు చేయడానికి నాకు ముందు ఉంటానని చెప్పి సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తూ ఏదేమైనా కూడా మన గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో నడిపిద్దాం. మన గ్రామాన్ని సస్యశ్యామలంగా చేయడమే ఆదర్శ గ్రామంగా చేసి ఈ జిల్లాలోనే తుగ్గల్ అంటే ఇప్పుడే మీ అందరికీ తెలుసు. తుగ్గల్ అంటే ఈరోజు తుగ్గల్ నాగేంద్ర అంటారు కానీ ఎవరిని కూడా వేరే పేరు అన్నారు. మీరు కూడా గమనిస్తూ ఉంటారు. ఈ జిల్లాలో ఎవరైనా సరే తుగ్గల్ అంటే తుగ్గల్ నాగేంద్ర బాగున్నాడు అంటే అనేవాళ్ళే కానీ ఏ ఒక్కరు కూడా వేరే మాట రాదు. మరి ఆ రకంగా మీ అందరి సహాయ సహకారాలతో మీ అందరి సంపూర్ణమైనటువంటి ఆశీస్సులతో నాకు ఈరోజు ఈ మంచి పేరు రావడానికి కారణం అయిందని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ఏదేమైనా కూడా ఇంకా ముందు మంచి కార్యక్రమాలు చేస్తాం. రేపు నాకు 29వ తేదీ చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో విజయవాడ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మాకు ప్రమాణ స్వీకారం వల్లనే రాష్ట్ర కమిటీలో నాకు 180 మందిలో నేను కూడా ఒకరిని నాకు కూడా అవకాశం కల్పించారు చంద్రబాబు నాయుడు గారు, గౌరవ్ లోకేష్ గారు. వారికి కూడా మీ అందరి తరఫున మన గ్రామం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఏమైనా కూడా మనకి అన్ని రకాలుగా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా కూడా మనకు అవకాశం కల్పించారు ప్రభుత్వం. మనకి మంచి దాంట్లో కూడా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. మనకు కావాల్సినటువంటి వాళ్ళందరూ కూడా మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి, ఎందుకంటే మా శక్తి మేరకు ఎక్కడ కూడా ₹1 ఎవరిని ఆశించుకోకుండా పనిచేసేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి మనుషులు మీకు కూడా బాగా తెలుసు. మేము డబ్బు ఆశించి కాకుండా మీ దగ్గర ఏదో ఆశించి ఆలోచన చేసి నిజాయితీగా నిక్కచ్చిగా మనల్ని అభిమానించే వాళ్ళు మన గ్రామానికి సంబంధించిన వాళ్ళకు మనం పనిచేస్తామని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటూ మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి కార్యనిర్వాహకులకి ఈరోజు నిజంగా మాకు తెలియకోకుండా జరిగినటువంటి ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించినటువంటి కార్యనిర్వాహకులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. నమస్కారము. ఈరోజు నా భర్త తుగ్గల్ నాగేంద్ర గారి 60వ పుట్టినరోజు. ఆయనకు అందరి తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఆయన ఏవైతే చెప్పారో ఆయన భార్యగా ఎప్పుడు ఆయన అడుగుజాడల్లో నడుస్తానని మా తుగ్గలి గ్రామ ప్రజలు అందరికీ ఎప్పుడు నా సహకారం కూడా ఉంటుందని, ఎప్పుడు కూడా రోజుకి 24 గంటల్లో ఎప్పుడు భార్యాభర్త ఇద్దరం ప్రజాసేవలో ఉండి ప్రజలకు అండదండగా ఉంటూ మా భర్త అడుగుజాడల్లో నడుస్తూ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండి చేస్తాము. తర్వాత ఇళ్ళ గురించి చెప్పారు. మన ప్రియతమ శాసనసభ్యులు పత్తికొండ ఆయన సహకారంతో కేఈ శ్యామ్ కుమార్ గారి అన్న సహకారంతో ఇంటి బిల్లులు కూడా కొంతమంది పేర్లు వచ్చాయి, కొంతమంది రావేలేదని చాలామంది అపోహపడుతున్నారు. ఎవరి మాటలు వినద్దు. మన శాసనసభ్యులు పత్తికొండ కేఈ శ్యామ్ కుమార్ గారు అందరికీ ఇంటి బిల్లులు చేస్తామన్నా అని చెప్పారు. తప్పకుండా చేస్తారు. కాబట్టి ఎవరు అపోహలకు పోయి మాకు రాలేదు అని బాధపడొద్దు. అందరికీ ఇంటి బిల్లులు వస్తాయి. మరొకసారి నా భర్త తుగ్గల్ నాగేంద్ర గారికి జన్మదిన శుభాకాంక్షలు